మహారాష్ట్రలో ఉడాల గురించి ఆయా రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ రాష్ట్రాల్లో పరిశీలించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణలోని హైడ్రా మాదిరిగా ఏపీలోని అక్రమ నిర్మాణాలు లేఅవుట్లపై దృష్టి పెట్టబోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటి విషయంలో నిర్ణయంపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, అటు హైడ్రా తీసుకున్న నిర్ణయాలతో పాటు హుడాన్ డెవలప్ చేసేందుకు చాలా రకాల ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. సంజయ్, హుడా అంటే అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ప్రధానంగా ఏంటంటే దాన్ని బలోపేతం చేస్తే కనుక పట్టణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కానీ లేకపోతే అక్రమ లేఅవుట్లు ఉండడానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనే యాంగిల్లో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ హుడా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలకు కొంతమంది అధికారులను పంపించి అక్కడ హుడాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, అర్బన్ డెవలప్మెంట్ కి ఆయా రాష్ట్రాలు ఇచ్చే ప్రాధాన్యత ఏ రకంగా ఉంది, అర్బన్ డెవలప్మెంట్ కనుక బలోపేతం అయితే మిడిల్ క్లాస్ కి పట్టణ ప్రాంతాల్లో ఇల్లు రావడం కావచ్చు, లేకపోతే వ్యాపారాలు ఇతరత్రా చేసుకోవడానికి స్పేస్ ఎక్కువ దొరకడం కావచ్చు, లేకపోతే అర్బన్ లివింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉడాలను బలోపేతం చేసే పనులు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒకసారి మంత్రివర్గంలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ తరహాలోని హైడ్రా ఏ రకంగా ఉందో అక్రమ నిర్మాణాలు కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, లేకపోతే వేలాది ఎకరాలు తీసుకుని ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద వెంచర్లు వేయడానికి అక్రమంగా రెడీ అవుతున్నారో వాళ్ళన్నిటి మీద కూడా కొంత చర్యలు తీసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయి, అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నాయి, అక్రమ లేఅవుట్లు వేస్తే కనుక వాళ్ళకి సక్రమంగా ఫెసిలిటీస్ బిల్డర్స్ తీసుకునే నిర్ణయాల వల్ల ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఎప్పటి నుంచి కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.